స్వామి, చిన్నప్పటి నుంచి నిన్నే పూజిస్తున్నా. నీపైనే అపారమైన భక్తి పెంచుకున్నా. కానీ నువ్వు మాత్రం నా కష్టాలు బాధలు ఎందుకు తొలగించట్లేదు స్వామి? అయిపోయిందా దేవుని వరాలు అడగడం? ఏమిటి, నేనంటే నీకంత వెటకారంగా ఉందా? వెటకారం అని కాదు, దేవుడు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకం ఉన్న చోట నువ్వు ఇలా అడుగుతుంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మన మాటలు దేవుడు వినడనుకుంటున్నావా? అంటే నేను దేవుడు వినడు అనేది నేను అనట్లేను. నువ్వు గుడికి రావడం అనేదే ఒక నమ్మకం. దేవుడి పైన నమ్మకంతో నువ్వు గంట కొడుతున్నావంటే నీ శ్రద్ధ, నీ మైండ్లో నీ మాటలు నీ దేవుడికి పంపుతున్నాదని అర్థం. చేతులు ఎత్తి దేవుడిని పూజిస్తున్నావంటే నువ్వు దేవుడి సన్నిధిలో బతుకుతున్నావని అర్థం. సో ఇంత నమ్మకం ఉన్న నువ్వు ఇక్కడ కూర్చొని నీ యొక్క కష్ట సుఖాలు దేవుడికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భక్తుడికి ఎలాంటి ప్రమాదం ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా నమ్మే దేవుడు చూస్తాడనేదే ఒక నమ్మకం. అంతే, నువ్వు బాగానే మాట్లాడతావు, కానీ నా తలరాతే అలాగుంది. నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. నీలాంటి భక్తుడే కొన్ని సంవత్సరాల క్రితము ఒక దేవుడి దగ్గరికి వెళ్ళిండంట. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక కోరిక కోరిండంట. నా జీవితంలో తలరాత ఎందుకు ఇలా రాసావు, మార్చలేవా అని నిలదీసిందంట. అప్పుడు నవ్వుతూ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నీ తలరాతలో కొన్ని నీకు నచ్చినట్టు బతుకు అని రాశానేమో అని ఆలోచించు అన్నాడట. సో ఏదైనా మన జీవితంలో కష్టాలు కావచ్చు, సుఖాలు కావచ్చు, ఏదైనా శాశ్వతం కాదు. ఇంతకీ మీరు బాగా మాట్లాడుతున్నారు. అసలు మీరెవరు? చుట్టుపక్కల కూడా నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. నేను మీలాంటి ఒక భక్తున్నే, కానీ మీలాగా కాదు నేను. సరేలే సార్, మీరు భక్తులే ఒప్పుకుంటాను. కానీ కొంతమంది భక్తులు హాయిగా సుఖాల్లో ఉంటారు. కానీ కొంతమందికే నాలాగా కష్టాలు ఎక్కువ. ఎందుకో ఏమో. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, నమ్మకం పెట్టుకునే భక్తుడికి ఎప్పుడు అన్యాయం చేయడు దేవుడు. మోసం చేసే దేవుణ్ణి ఎవరు కూడా నమ్మరు. మీ నమ్మకంతో మీరు ఉండండి. ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు చూడండి, అద్భుతాలే జరిగిపోతాయి. మరి బాగానే మాట్లాడుతున్నారులే సార్, కానీ ఏమి చేయాలి? నేను కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నా, ఏమి చేస్తున్నా కానీ ఏది మారట్లేదు. అన్నీ మారుతాయి, అద్భుతాలు మొదలవుతాయి. కాస్త సమయం వరకు వేచి చూడు. సరే, మరి నేను వెళ్తున్నాను. తాళం ఇక్కడ మర్చిపోయానప్పా. ఓహో, అక్కడ ఇది నా తాళానికి లేదే కదా. ఇందాకటి దాకా నాతో మాట్లాడిన వ్యక్తి ఏమైపోయాడప్పా? అసలు అంతా ఏం జరుగుతుంది? రాజు, నేను ఇప్పుడే మా ఊరు నిజామాబాద్ వచ్చాను. చెప్పు, ఎప్పుడు? ఓకేరా, మరి ఉంటా.
ఆ రోజు నాకు గుళ్ళో కనిపించిన వ్యక్తి ఇతనే కదా? ఇప్పటికిప్పుడే ఏమైపోయాడబ్బా ఈ వ్యక్తి? ఏంటి మళ్ళీ దేవుణ్ణి వరాలు అడగడానికి వచ్చినావా? ఆ రోజు గుడికి వస్తే నువ్వు కనిపించలేదు, తిరిగి మా ఊరికి వెళ్తే అక్కడ కనిపించావు, మళ్ళీ ఇక్కడికి వస్తే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నావు. అసలు ఎవరివయ్యా నువ్వు? చెప్పాను కదా నేను కూడా మీలాంటి ఒక భక్తుడిని అని. మీరు చెప్పింది బాగానే ఉంది. ఒకేసారి కనిపిస్తారు, ఒకేసారి మాయమైపోతారు. మరి దీనికి ఏమంటారు? మీరు పొద్దున్నే లేస్తే పడుకునే వరకు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఏమేమో చేస్తూ ఉంటారు. మీలానే నేను కూడా ఇక్కడ కాసేపు ఉంటా, ఇంకొక దగ్గర ఇంకా కాసేపు ఉంటా, అట్లా రోజంతా మీలానే నేను తిరుగుతూ ఉంటా. కంగారు పడకు మిత్రమా, కాస్త కూర్చొని మాట్లాడుకుందాం. నీ ప్రతి ఒక్క ఆలోచనలకి నేను సమాధానం చెప్తాను. అయినా నువ్వు మాట్లాడే ప్రతి మాట విచిత్రంగా ఉందే. నీకెవ్వరూ లేరా? అసలు నీకు ఇల్లు లేదా? ఉన్నారనుకుంటే అందరూ ఉన్నట్టే, లేరనుకుంటే అందరూ ఉన్నా ఎవ్వరు లేనట్టే. అవును కానీ ఇంతకీ నీ వయసు ఎంత ఉంటుంది? అప్పట్లో మీలాగా వయసు రాసుకునే వాళ్ళం కాదు మేము. మరి ఇంత విడ్డూరంగా మాట్లాడుతున్నావయ్యా స్వామి. అంటే నువ్వు ప్రపంచం పుట్టినప్పుడు పుట్టావా ఏంటి? నువ్వు పుట్టినప్పుడు ఈ ప్రపంచం ఉంది, నేను పుట్టినప్పుడు కూడా ఈ ప్రపంచం ఇంతే ఉంది. నీకు నాకు పెద్ద తేడా ఏమీ లేదు. మా ఫ్రెండ్ ఎప్పుడూ అంటూ ఉంటాడు, దేవుడిని ఒక్కసారైనా చూడాలని. దేవుడితో మాట్లాడగలమా? నిజమే, నీకొచ్చిన ప్రశ్నలే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నిజంగానే నీకు దేవుడు కనిపిస్తే, కళ్ళ ముందుకు వస్తే ఏం మాట్లాడతావు? దేవుడు కనిపిస్తాడు, దేవునితో మాట్లాడచ్చు కూడా. ఎప్పుడంటే నీ మనసు ప్రశాంతంగా ఉంచాలి, నీ ఆలోచన సక్రమంగా ఉండాలి, అప్పుడే నువ్వు దేవుడితో మాట్లాడగలవు. అవును స్వామి, నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి పూజిస్తాను, ఆరాధిస్తాను. మరి ఇంతమంది దేవుళ్ళల్లో నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. కానీ మీరే ఎంతోమంది దేవుళ్ళని సృష్టించేస్తున్నారు. కులాలంటూ మతాలంటూ దేవుళ్ళనే పేరుతోటి ఎన్నో వ్యాపారాలు చేస్తుంటే చివరికి ఈ మనుషులు దేవుణ్ణే అమ్ముకుంటున్నారు కదా. ఇంకా దేవుడు ఎందుకు కనిపించాలి మీకు? మీతో ఏం మాట్లాడాలి? అందరూ అలా లేరు కదా, కొంతమంది నిజమైన భక్తులు కూడా ఉన్నారు కదా. నేను అందరినీ అనట్లేను, కొంతమంది ఉన్నారు దేవుడి పేరుతోటి వ్యాపారాలు చేసేవాళ్ళు. దేవుడి పేరు చేసి ఎంతోమంది కులాలంటూ కొట్టుకొని మతాలను క్రియేట్ చేసి ఇంత అద్భుతమైన విశ్వలోకాన్ని సృష్టించిన దేవుని అడ్డం పెట్టుకొని ఇప్పుడున్న సమాజంలో చేసే తప్పుల గురించి నేను మాట్లాడుతున్నాను. నిజమైన దేవుడు నీరు, నిజమైన దేవుడు వాయువు, నిజమైన దేవుడు నిప్పు, నిజమైన దేవుడు ప్రకృతి. ఈ రోజున మనిషి ఏదైనా సృష్టించగలడు, కానీ మనిషి సృష్టించలేనిదే నిజమైన దేవుడు. మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఈ జనాలు ఎందుకు ఇలా కొట్టుకు చేస్తున్నారు? నువ్వు చెప్పింది నిజమే. మన దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మనం మంచి నీళ్ళని తెలుగులో నీరు అంటాం, హిందీలో పానీ అంటాం, ఇంగ్లీష్లో వాటర్ అంటాం. భాష ఏదైనా కావచ్చు, పదార్థం ఒకటే, అదే పేర్లు వేరై ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఒకడే.
నిజమైన దేవుడు నాకు తెలిసి ప్రకృతే. మనం సరిగ్గా ఆలోచిస్తే చెట్లు మనకి ఆక్సిజన్ ఇస్తుంది, భూమి మీద వేడెక్కితే వర్షం పడుతుంది, ఆ వర్షపు నీరు మూగ జీవులకి దాహాన్ని తీరుస్తుంది. మనకి ప్రకృతి మనకి తెలియకుండానే మనకి ఎంతో సహాయపడుతుంది. అదే ఆ ప్రకృతికి మనం విరుద్ధమైన పనులు చేస్తే చూసావు కదా, పురాణాలలో ఎన్నో ప్రకృతి విలయ తాండవమే జరుగుతూ ఉంటుంది. నిజమే నువ్వు చెప్పేది. మనుషులు చేసే పాపాలకి భూకంపాలు, సునామీలు గతంలో మనం ఎన్నెన్నో చూసాం. ఇప్పుడు కొత్త కొత్త రోగాలు కూడా ఎన్నో చూస్తున్నాం. కరెక్ట్గా 5 గంటలకి మీ అన్నకి యాక్సిడెంట్ జరగబోతుంది. ఏం మాట్లాడుతున్నారు స్వామి? ఏంటి? సమయం లేదు, త్వరగా వెళ్ళి కాపాడుకో. నాకు అన్నున్నాడని ఇతనికి ఎట్లా తెలిసింది? అసలు యాక్సిడెంట్ అవుతుందని ఎట్లా చెప్పాడు? మా అన్నకి నిజంగా అతను చెప్పినట్టే ప్రమాదం జరిగింది. కానీ పెద్ద ప్రమాదమేమీ జరగలేదు. వెంటనే మా అన్న దగ్గరికి బయలుదేరాను. అవును, ఏంటబ్బా, నేను ఎక్కడికి ఏ దారికి వెళ్ళినా కానీ ఇదే స్థలానికి వస్తున్నా. అసలు ఏం జరుగుతోంది? అసలు ఏం జరుగుతుందో తెలుసుకుని తీరుతా ఖచ్చితంగా. అసలు మా అన్నకి యాక్సిడెంట్ అవుతుందని ఎలా చెప్పగలిగాడు? ఎంత వెతికినా కనిపించడం లేదు. అసలు ముందు జరిగే విషయాలన్నీ ఎలా చెప్పగలుగుతున్నాడు? అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడని వెతకను, ఎలా కనిపెట్టాలి?
అసలు ఇదంతా కళ నిజమా? ఏది నమ్మాలి, ఏది నమ్మవద్దు? నీకు జరిగిన ప్రతిదీ ఇప్పటి వరకు అన్ని నిజాలే. అసలు ఎవరు నువ్వు? నిన్ను నమ్మలేకపోతున్నా. ఏంటి వింత పరిస్థితి? ఇన్ని రోజులు నీ పక్కన ఉన్న వ్యక్తిని నేనే. మరి ఇన్ని రోజులు మామూలు మనిషిలా ఎందుకు కనిపించావు నువ్వు నాకు? అలా కనిపిస్తేనే కదా మీ యొక్క నిజస్వరూపమైన మాటలు మాకు వినిపించేది. ఇన్నాళ్ళు నా పక్కన ఉన్నట్టే ఉండి ఇప్పుడు నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోతున్నావు? ప్రతి ఒక్క విషయానికి ఏదో ఒక కారణం ఉంటుందిలే. నిన్ను కలవక ముందు ఒకలా ఉండేవాడిని. నిన్ను కలిసిన తర్వాత నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి మిత్రమా. నీ కంటికి కనిపించింది, నీతో మాట్లాడింది ఆ మార్పు కోసమే కదా. కానీ నీ యొక్క నిజస్వరూపం ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. అంటే ఎన్ని రోజులు నా పక్కన ఉండి మాట్లాడింది దైవమా? అంటే ఇన్నాళ్ళు నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడే నా పక్కన కూర్చుని ప్రతిసారి నేను అడిగిన ప్రశ్నలకల్లా సమాధానాలు చెప్పి నాతో నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు దైవమా. స్వామి, చిన్నప్పటి నుంచి నిన్నే పూజిస్తున్నా. నీ మీదే నమ్మకం పెంచుకున్నా. ఎప్పుడు ఎల్లప్పుడూ నువ్వు నాతోనే ఉంటావని నమ్మకం పెంచుకున్నా స్వామి.